హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకర్. నేను మీ బ్రహ్మరానండి. సో మేమైతే వీడియో తీయడానికి గల కారణం ఏంటో చెప్పేసేనా. సో నేనైతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను. ఫంక్షన్ కూడా కాదండి, ఈ వీడియో అయితే మేము మా ఇంటి దగ్గర నుంచే మొదలవుతుందండి. ఎక్కడికి వెళ్తున్నాను, ఫంక్షన్కి వెళ్ళాలి అన్న హడావుడి కాదండి, మనకి తెలిసిన వాళ్ళ ఇంటికి, మనకి దగ్గరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా ఒక నిశ్చింతగా అమ్మతో కలిసి అయితే నేను వెళ్తున్నాను ఫంక్షన్కి మాత్రం. ఇదేం ఫంక్షన్ అనుకుంటున్నారా? అన్నప్రసన్న ఫంక్షన్ అండి. మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ మనవడిది అన్నప్రసన్న ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ మా ఊరు శివాలయంలోనే. ఇంకా ఇక్కడ నేను పెద్దమ్మ పెద్దనాన్న ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా అలాగా పెద్దమ్మ పెద్దనాన్న అని పేరు పెట్టి పిలిచేస్తున్నాను వరుసగా. సో ఇంక ఇక్కడైతే బుడ్డోడు అన్నప్రసన్న అయితే జరిగిపోయిందండి. మేము వెళ్ళేలోగా పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. ఇంకా ఓకే అంతా అయిపోయి ఇంకా వాళ్ళు బాగానే అందరినీ వచ్చిన వాళ్ళందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే ఫోటోలు కూడా అంత ఆడంబరంగా ఆ ఫోజులు ఈ ఫోజులు లేకుండా మంచిగా సింపుల్ గా వెళ్ళిపోతుంది. చూసారా, వాళ్ళకి వచ్చిన రిలేటివ్స్ కానీ అందరూ వచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇలాంటివన్నీ ఒక జ్ఞాపకాలుగా మైమర్చిపోయి ఉంటాయి కదండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోయే మెమరీస్ ఇలాంటివన్నీ. సో మన చిన్నోడు అన్న ప్రసన్న మంచిగా జరిగిందండి. ఇంక ఇక్కడ అటు 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 బంధువులు ఇటు బంధువులు అందరూ వచ్చి ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఉన్న టైంలోనే కదండి అందరు కలిసేది, కాసేపు మాట్లాడుకునేది, సంతోషంగా గడిపేది. క్షణాలన్నీ, ఈ మధురమైన క్షణాలన్నీ ఇలాంటి వేడుకల్లో ఇలాంటి సందర్భాల్లోనే దొరుకుతాయండి. సో ఇవన్నీ మనం మిస్ చేసుకోకూడదు. అండ్ ఇంకా అక్కడ ఉన్నారు చూడండి మా పెద్దనాన్న, ఆయన పెద్దనాన్న వాళ్ళ కొడుకు కోడలు అండ్ బుడ్డోడు వాళ్ళ మనవడు, వీళ్ళది ఫ్యామిలీ అండి. ఇంకా ఇక్కడైతే అక్కడ చిన్నోడైతే ఇంకా ఫోటోలు దిగుతూనే ఉన్నాడు. అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడండి. ఇంకా చిన్నోడి చుట్టూ ఉన్న ఆనందం అయితే చాలా అంటే చాలా న్యాచురల్‌గా, సహజంగా ఉందండి. అతని పేరెంట్స్ కూడా తన దగ్గరే ఉన్నారు. అండ్ పేర్లతో పరిచయం అవసరం లేని బంధం, అన్న వదిన అనిపించే సన్నిహిత్యం. రక్త సంబంధం కాకపోయినా మనసుకు దగ్గరైతే బంధానికి పేరు అవసరం ఉండదని అక్కడ మరోసారి అర్థమైంది. ఫోటోలు దిగే సీన్స్‌లో కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా పోజులు కాదు, జ్ఞాపకాలు దాచుకోవడానికి కోరిక మాత్రమే అక్కడ. చిన్నోడి నవ్వు, పెద్దల చిరునవ్వులు అన్నీ కలిసి ఒక అందమైన క్షణంగా మారాయి కదండీ! ఇంకిలా మా మమ్మీ గూడా వెళ్లి బుడ్డోడికైతే గిఫ్ట్ ఇచ్చేసి, ఐ మీన్ మేము తీసుకున్న డ్రెస్ ఉంది గదా! సో, ఆ డ్రెస్ ఇచ్చేసి, ఇంక మనమైతే కొంచెం వెళ్లి మనం గూడా ఉండాలి గదా! మనకి ఒక మెమరీగా ఉండాలి గాబట్టి నేను గూడా ఎళ్లి ఫోటో దిగేసాను. ఇంక మా మమ్మీ అయితే తెచ్చిన డ్రెస్ ఇచ్చేసింది. అండ్ మీకు ఇంట్రోలో గూడా చూపిచ్చా గదా! ఆ డ్రెస్ మా మమ్మీ వద్దన్న నేనే తీసింది ఆ వీడియో. ఇంకా ఆమెనండి మా పెద్దమ్మ, వాళ్ళ మనవడితో అన్నప్రాసన జరుగుతుంది. ఇంక మా అమ్మను, పెద్దమ్మ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి. సో, అందుకే మేము పెద్దమ్మ, పెద్దనాన్న అని పిలుస్తున్నాం. ఇంక వాళ్ళు అలా కాసేపు మాట్లాడేసుకున్నారు. ఇంక ఇలాగ ఇక్కడ పండగ ఇలా జరుగుతుందండి. ఇక్కడ ఫంక్షన్ అయితే కొంచెం హడావుడిగా, అందరి ఆశీస్సులతో ఆ బుడ్డోడికైతే అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంక మనమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక యూట్యూబర్‌లో చిన్నయినా పెద్దయినా యూట్యూబర్‌లమే కాబట్టి మనం ఎక్కడికెళ్ళినా వీడియో తీసుకోవాలి. సో, మనం పడే యూట్యూబ్ కష్టాలు అలాంటివి ఇలాంటివి ఉండవండి. మళ్ళీ కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. అవన్నీ చూసుకొని తీసుకోవాలి. కొంతమందేమో బై మిస్టేక్ వీడియోలో పడిపోతారు. మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు అవన్నీ చాలా అంటే చాలా కష్టమైపోతున్నాయి. ఇంక అవన్నీ చూసుకొని కూర్చొని అయన్నీ తీసుకొని ఇట్లా అవుతుందండి మా వీడియోల పరిస్థితయితే. అందుకే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం బిజీగున్నాం. ఇక్కడైతే నేను మా పెదనాన్నని తీసుకెళ్ళి భోజనాల దగ్గరికైతే తీసుకెళ్ళి ఇంక భోజనాల దగ్గర వీడియో అయితే తీసేసుకున్నాను. ఏమేమి పెట్టారు ఏంటని. హల్వా, సమోసా, పచ్చడి, పరోటా అండ్ బిర్యానీ, కుర్మా, పెరుగు చట్నీ, రైస్, పప్పు, పకోడీ అండి. అది కాలీఫ్లవర్ పకోడీ అనుకుంటా. ఏమో ఏదో తెలీదు గానీ బావుంది, తినేసేసాను. బనానా ఫ్రై ఏమో తెలీదండి, ఏదో తినేసాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గున్నాయి. వంటకాలు కూడా చాలా బావున్నాయి. అండ్ సాంబార్, పెరుగు, లాస్ట్‌లో వచ్చేసి కిళ్ళి. అండ్ ఇక్కడ నిమ్మకాయ పచ్చడి ఉందండోయ్. నిమ్మకాయ పచ్చడి ఇది పెరుగన్నంలో తింటూ సూపర్‌గుండిద్ది. నేను తిన్నా కూడా. ఇంకా మనమైతే భోజనాల దగ్గరికెళ్ళాలి గదా! సో, మేమైతే కాసేపు ఆగేసి భోజనాల దగ్గరికి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ ఇలాగ ఫోటో సెక్షన్స్, వచ్చిన వాళ్ళుంటారు గదా! తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ దిగేస్తున్నారు. ఇదిగోండి వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు 5 మెంబర్స్ వీళ్ళంటే ఫ్యామిలీ. కొడుకు, కోడలు, వాళ్ళు, కూతురు ఇదిగోండి. ఈ అక్కే తన వాళ్ళ కూతురు, వాళ్ళ మనవడు. ఇదిగోండి ఇంక మనమైతే భోజనాల దగ్గరికొచ్చేసాము. ఇదిగోండి మా మమ్మీ ఎనకమాల నేనే ఉన్నాను. సో, మా మమ్మీ ఎనకమాలైతే నేనే ఉన్నాను. ఇంక నేనైతే ఇలాగా ఫుడ్ వడ్డిస్తున్నారు గదా! సో, ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. వడ్డించేయన్నీ తీసేసుకొని. సో, అవన్నీ కూర్చొని ఆరగిస్తున్నాను. అది గూడా వీడియో ఉందండి, చూసేయండి మంచిగా. నాకు సమోసా మీద సాస్ ఏయడమే నచ్చలేదండి. మా మమ్మీకి కూడా సాస్ అంటే నచ్చదు. బై మిస్టేక్ సాస్ అనేది సమోసా మీద పడిపోయింది. అంటే ఐ మీన్ వేసేసారు వాళ్ళు. మామూలుగా వేసేస్తారు గదా! ఇంక మేమిద్దరం ప్లేట్ అనేది షిఫ్ట్ చేసేసుకున్నాము.
నేనన్నా కొంచెం తినగలను. మా మమ్మీ అసలు సాస్‌తో తినదు. సో, అందుకే షిఫ్ట్ చేసేసుకొని నేనే తీసేసుకున్నా సమోసా సాస్ కూడా. ఇంక ఇలాగ మంచిగా వడ్డిస్తున్నారు అన్నీ. సో, ఇవన్నీ తినేసరికే కడుపు నిండిపోయిద్ది. అమ్మో! నా వల్ల నాకు ఆత్రం ఎక్కువ, ఆయాసం ఎక్కువ అన్నట్టుగా ఎక్కువ తినాలని ఉండిద్ది గానీ కొంచెమే తినగలనండి నేనైతే. సో, ఇక్కడ మా మమ్మీ చెప్తున్నారు. ఇది అని పెట్టారని. సో, అంతా అయిపోయింది. ఇంక నేను తినేయమని చెప్పేసాను. తినేసారు. అండ్ ఇక్కడ చూడండి తింటా గూడా వీడియో తీసుకుంటున్నాను. ఇంత కష్టపడుతున్నాం గదా! ఒక లైక్ మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ చేసిద్ది కదండీ! ఒక లైక్ చేసేసేయండి తొందరగా వీడియో నచ్చితే. ఒకవేళ మీకు ఏదైనా కావాల్సిన కంటెంట్ ఏమన్నా ఉంటే దాన్ని కమెంట్‌లో చెప్పండి. దాన్ని బట్టి మేము చేస్తాము. మీకు నచ్చిన విధంగా చేస్తాము ఇంకా. సో, మీరేం చెప్పకుండా ఉంటే అలా వీడియో చూసేసి అలా వదిలేస్తే ఒక లైక్ లేకుండా, ఒక షేర్ లేకుండా, ఒక సబ్స్క్రైబ్ లేకుండా అలా చేసేస్తే ఎలా చెప్పండి? సో, అందుకని మీరేం చేయాలి? ఇంకా ఎంకరేజ్ కావాలంటే, మాకింకా సపోర్ట్ కావాలంటే అది మీ నుంచే వచ్చిద్ది. సో, మీరిచ్చే సపోర్ట్ వల్ల మేమింకా మంచిగా చేయగలం గాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి. అండ్ ఇక్కడైతే నేనింక మొత్తం తిన్నాను. భోజనం అయితే సూపర్‌గుంది. అండ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ గూడా ఉందండోయ్! సో, ఇంక మేము తినేసేసి కాసేపు అట్లా కూర్చొని ఇంక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా అమ్మ అయితే చెప్పేసేసి వచ్చేసారు. సో, మా అమ్మ వాళ్ళు నేను ఇంటికాడ ఉండడం వల్ల నేను మా అమ్మతో ఫంక్షన్‌కెళ్ళాను. లేకపోతే నేనే ఎళ్ళేదాన్ని కాదు. సో, ఇంక ఇంటికొచ్చేసినాక ఫైనల్‌గా కిల్లీ అయితే నేను మా మమ్మీకి ఇచ్చేసాను. నేనైతే తిననండి కిల్లీ. వాళ్ళకి కిల్లీ అంటే ఇష్టం. అంటే దాని లోపలిది ఇష్టం గానీ ఎందుకో కిల్లీ అయితే ఎక్కువ తినను. అండ్ బాక్స్‌లో తాంబూలం పెట్టేసి ఇలా ఇచ్చేసారు. బావుంది కదండీ రిటర్న్ గిఫ్ట్ ఆలోచన. అది ఎంతదైనా, పెద్దదైనా, చిన్నదైనా రిటర్న్ గిఫ్టే. బావుంది. ఈ వీడియో అనేది ఒక ఫంక్షన్ గురించి కాదు కానీ, మన ఇంటి దగ్గర మన మనసు దాకా చేరిన బంధాల గురించి, రక్త సంబంధం కాకపోయినా హృదయానికి దగ్గరగా ఉండే వాళ్ళ గురించి కదండీ! సో, అందుకే ఇంతలా చెప్పుకుంటున్నాను. ఒక నిజం బంధం ఏర్పడాలంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్నీ ఉంటే చాలండి ఆ బంధం ఏర్పడిపోయిద్ది.